నాన్ వెజ్ పచ్చళ్ళని బాగా ఇష్టపడే వాళ్ళలో చాలా మందికి ఈ రొయ్యల పచ్చడి బాగా ఫేవరెట్గా ఉంటుంది. కానీ ఈ బయట కొనుక్కుందామంటే వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారో తెలియదు, అలాగే ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంట్లో చేసుకుందామంటే చాలా మందికి సరిగ్గా కుదరదు. ఈ వీడియోలో నేను చూపించేటట్టు టిప్స్ ఫాలో అయ్యి రొయ్యల పచ్చడి కానీ పెట్టారంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా బయట కొనే అవసరం కూడా ఉండదు, ఎప్పుడు ఇంట్లోనే చేసుకు తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు చూపించే ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసారంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ముందుగా మేము ఈ రొయ్యల పచ్చడి చేయడానికి ఒక గిన్నెలోకి టైగర్ రొయ్యలు అయితే తీసుకున్నాం. రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే తొక్కలు సరిగ్గా రావడానికి టిప్ ఏంటంటే మనం పచ్చి రొయ్యల్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని వేడివేడిగా మరుగుతున్న నీళ్ళని ఆ రొయ్యల్లో వేసి కాసేపు అయ్యాక తొక్కలు వలిచారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. శుభ్రంగా క్లీన్ చేసిన ఈ రొయ్యల్ని ఒకసారి వాటర్ తో కడిగేసి తర్వాత ఈ దాకని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి తర్వాత ఒక క్లాత్ తీసుకుని దాకని అటు ఇటు కలిపామంటే ఇందులో ఉన్న సాల్ట్ అలాగే మొత్తం పసుపు ఈ రొయ్యలకి బాగా కలిసి ఇందులో ఏమన్నా వాటర్ ఉంటే ఆవిరైపోయి ఇలా డ్రై కింద అవుతాయి అనమాట. ఇలా అయిన తర్వాత ఈ దాకని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర తీసేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని ఒక మిక్సర్ లో వేసి ఒక పౌడర్ కింద ఆడుకోవాలి. ఇలా పౌడర్ కింద ఆడుకుని పక్కకు ఉంచేసుకోవాలి. ఇలా ఆడుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇవి బాగా వేపుకున్నాక ఇప్పుడు దీన్ని మిక్సర్ లో వేసేసి తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి ఇప్పుడు దీన్ని పౌడర్ కింద ఆడుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి గానీ చిన్న ప్యాన్ గాని పెట్టి అందులో మునిగేంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇందాక ఒకసారి వేపు పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉంటాయి కదా, ఆ పచ్చిరొయ్యల్ని వేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి వేపుకోవాలి. ఇవి వేపేటప్పుడు స్టవ్ ని మాత్రం మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి, బాగా హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో పెడితే రొయ్యలు గట్టి పడిపోతాయి. మనం ఇలా డైరెక్ట్ గా పచ్చిరొయ్యలు వేసుకుని వేపుకోవచ్చు, కాకపోతే మనం ముందు ఆగిలి పెట్టి తర్వాత వేపుకుంటే ఇందులో మనకి పచ్చి వాసన లేకుండా టేస్ట్ అది బాగుంటుంది అనమాట రొయ్యల పచ్చడి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సర్ లో ఆడి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి ఉంటది కదా, అది వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని తర్వాత ఇందులోకి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్న రొయ్యలు వేసేసి ఇప్పుడు ఈ రొయ్యలకి ఈ పౌడర్ బాగా పట్టేదాకా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గరిటతో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇవి వేపుకున్నప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకుని ఒకసారి మళ్ళీ గరిటతో కలుపుకోవాలి. కారం వచ్చేసి ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కారం వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒకసారి వేపుకున్నాక ఇప్పుడు ఈ రొయ్యలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి అయితే ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఇందులోకి వేడి చేసిన ఆయిల్ వేసేసి ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెలో ముందుగా మనం ఆడి పెట్టుకున్న మెంతులు అలాగే ఆవాల పొడి ఉంటది కదా, అది కూడా వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ పచ్చి రొయ్యలకి బాగా కలిసేలాగా కలపాలన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ టెక్స్చర్లో అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంట్లో ఆడి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి రెసిపీ వచ్చేసి మన ఛానల్లో చాలా వీడియోస్లో అయితే చెప్పాను, ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఇలా మసాలా పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ పచ్చడి కాసేపు చల్లారేలోపు ఇప్పుడు ఒక 5 నిమ్మకాయలు తీసుకుని ఇలా మొత్తం నిమ్మకాయ చెక్కలు తీసేసుకుని గింజలు లేకుండా రసం అంతా తీసి చల్లారబెట్టిన ఈ పచ్చడిలో వేసుకుని గరిటతో ఒకసారి కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పచ్చడి చల్లారిన తర్వాతే వేసుకోవాలి నిమ్మరసం, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇలా కలిపెట్టేసుకుని మనం సెపరేట్ చేసుకుంటే అద్దిరిపోయే రొయ్యల ఆవకైతే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.